హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిస్ హోమ్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైన అటుకుల కేసరి. ఇది మామూలు రవ్వ కేసరి కంటే అటుకుల కేసరి ఇంకా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు మందంగా ఉన్న అటుకులను తీసుకొని లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసి రవ్వగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఆ తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక ఇందులోకి జీడిపప్పు వేసి కాస్త ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే 1 కప్పు అటుకులకు 2 కప్పుల వాటర్ని వేసి వాటర్ని బాగా మరిగించాలి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి అటుకుల రవ్వను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా రవ్వ మొత్తం బాగా ఉడికి కొంచెం దగ్గరకు పడ్డాక ఇందులోకి 1/2 కప్పు చక్కెరని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చక్కెరని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కేసరి కలర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ కేసరి కాస్త దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పచ్చికర్పూరంని వేసి కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. అటుకుల కేసరిని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉండే అటుకుల కేసరి రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ రెసిపీస్ కోసం మన అవిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై.